నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది మమతా బెనర్జీ తీరే కాదు. మమతా బెనర్జీని సమర్థించే తెలుగు రాష్ట్రాలోళ్ళు మోడీ మీద ద్వేషం, హిందుత్వం మీద ద్వేషం, చివరికి పాకిస్తాన్ ప్రధానిని కూడా నెత్తిన పెట్టుకుని పూజించేలాగా తయారైపోయారు మన దేశంలో కొంతమంది. దానికి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి తీర్పు ఇది. నిన్న కరెక్ట్‌గా ఓ పక్కన అక్కడ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలో కుప్పకూలితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రపతి పాలన విధించడానికి దారి తీయవచ్చని చెప్పింది. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణల మీద స్పందిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏవి అంజారియాల ధర్మాసనం విషయాన్ని ప్రస్తావించి వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని తాము చెప్పడం లేదని, చట్టబద్ధమైన పాలనకు విఘాతం కలిగిన తీరును వివరిస్తున్నామని ఈడీ తరపు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. రాష్ట్రపతి పాలన విధింపు చాలా పెద్ద విషయమని, గతంలో ఇట్లాంటివి జరిగిన సందర్భాలు న్యాయమూర్తి మెదిలి ఉండొచ్చన్నారు. ఆ దిశగా వాదనలు తీసుకెళ్లారని ఆశిస్తున్నానని జస్టిస్ అంజరియా పేర్కొన్నారు. మనీ లాండరింగ్తో ముడిపడిన బొగ్గు కుంభకోణం కేసులో కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో జనవరి 8 నిర్వహించిన ఈడీ సోదాలను మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారంటూ దాఖలైన వ్యాజ్యం మీద గురువారం విచారణ సందర్భంగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఐపాక్ మీద దర్యాప్తును అడ్డుకోవడానికి సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచారంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్వి రాజు వాదనలు వినిపించారు. వందల మంది పోలీసులతో వచ్చి ఈడీ అధికారులు సేకరించి సాక్ష్యాలను మమత తీసుకెళ్లారని ఆరోపించారు.